హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా డైరీస్ 89. ఈరోజు మన కిచెన్లో రాగి ముద్దతో బెండకాయ వేసి జోమ్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీన్ని చాలామంది బెండకాయ పచ్చడి అంటారు, మేమైతే జోమ్ పచ్చడి అంటామండి. ఇది రాగి ముద్దలోకే కాదు, రైస్లో కూడా చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి, స్పైస్ని బట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 4-5 బెండకాయలు, 2 ఇంచుల వరకు బీరకాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఆయిల్లో 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇక్కడ పండు టమాటాకి బదులుగా పచ్చిది కనుక దొరికితే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే వంకాయ కూడా వేసుకోవచ్చు. ఇందులోకి 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ వాటర్ అంతా ఎగిరిపోయాయి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా మనం చేసుకునే క్వాంటిటీని బట్టి చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేశానండి. చింతపండు యాడ్ చేసిన తర్వాత అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో వాటర్ కంప్లీట్గా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన రోట్లోకి ఈ ఉడికించిన పచ్చిమిరపకాయలు, కూరగాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకొని టేస్ట్కు తగ్గట్టుగా 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. మీరు మిక్సీకి కనుక వేసే పని అయితే పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి, మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది ఈ చట్నీ. ఆ తర్వాత ఒక ఆనియన్ తీసుకొని మరీ మెత్తగా కాకుండా, చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా ఉండేలాగా దంచుకోవాలి ఆనియన్ని. అప్పుడే మనకి చట్నీ అన్నది చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే మనకి ఎంతో రుచిగా ఉండే జోమ్ పచ్చడి, అదే అండి బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రాగి సంగటి ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా 1 కప్పు వరకు రాగిపిండి తీసుకొని అందులో 2 స్పూన్స్ వరకు రాగిపిండి ఒక బౌల్లోకి తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా లిక్విడ్ లాగా కలుపుకోవాలండి. ఇలా మనం ఉండలు లేకుండా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మందంగా వెడల్పుగా ఉండే బౌల్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. అందులో 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసి అందులో ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసి బాగా తెల్లలాగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు రాగిపిండి యాడ్ చేసుకొని పైన లేయర్ అన్నది ఇలా పల్చగా స్ప్రెడ్ చేసి 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇలా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ రాగి పిండిని ఏదైనా గెంటె కానీ లేదా తెడ్డు సహాయంతో మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలండి. మీకు వాటర్ ఎక్కువ అయ్యాయి అనుకుంటే కొంచెం పిండి పైన చల్లుకొని మళ్ళీ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్తో కవర్ చేసి 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా హెల్దీ రాగి సంగటి రెడీ అయిపోయింది. ఏదైనా ఒక బౌల్లో నెయ్యి రాసుకొని రాగి సంగటి వేసుకొని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవడమే, అంతే. జోమ్ పచ్చడితో రాగి సంగటి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మా డైరీస్ 89 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.